ధర్నా చౌక్ ఎత్తేసినోడు ధర్నా చేస్తున్నాడు రేపు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. దొంగనే దొంగ దొంగ అన్నట్టున్నది కథ. ఖమ్మం మిర్చి రైతులకి సంఖ్యలు వేసిన రోజుకు మర్చిపోయినావా? నీ బిడ్డ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని మెట్పల్లిలో చెరుకు రైతులను తరిమి కొట్టి పారిపోయింది మర్చిపోయినావా? నాగర్ కర్నూల విత్తనాల కోసం రైతులు ధర్నా చేస్తుంటే ఒక పెద్ద మనిషి రైతుని పట్టుకొని లాఠీ దెబ్బలు కురిపించింది మర్చిపోయినావా? వీళ్ళందరికీ ఫస్ట్ నువ్వు క్షమాపణ చెప్పు. క్షమాపణ చెప్పినాక రేపు ధర్నాలో కూసో. తెలంగాణ తల్లి విగ్రహంలో మొక్కజొన్న ఉంటుంది. మొక్కజొన్న కోన వేయకుర్రి అన్నోని నువ్వు. తెలంగాణలో ఎవడు తింటాడా దొడ్డు బియ్యం? నువ్వు తింటావా? నీ కొడుకు తింటుందా? నీ బిడ్డ తింటుందా? నీ కొడుకు తింటాడా? ఎవరు తింటారు తెలంగాణలో? ఎన్ని కిలోలు అమ్ముతావు చూపెట్టు. దొడ్డు బియ్యం కోసం ధర్నా చేస్తున్నావు అంటున్నావు. కేంద్రమే కొంటున్నది మొత్తం ధాన్యం. ఇప్పుడు నువ్వు ఇవాళ రేపు ఎల్లుండి నెక్స్ట్ 10-15 రోజులు ప్రొక్యూర్మెంట్ చేసే అన్నీ ఎవరు కొంటున్నారు? కేసీఆర్ చాలా మభ్యపెట్టినావు, చాలా మోసం చేసినావు రైతులకి. తెలంగాణ వచ్చినాక తెలంగాణలో పండే సాంప్రదాయ పంటలు అన్నీ వీకినాయి. పసుపుకి నయా పైసా బోనస్ ఇయ్యవు, కేంద్రం ఇస్తా అంటే లేఖ రాయవు. చెరుకు కనబడకుండా చేస్తీవి, చెరుకు ఫ్యాక్టరీలు మూస్తీవి. మొక్కజొన్న వద్దంటావు, కోన అంటావు. కేంద్రం కొంటా అన్నా కూడా నువ్వు మొక్కజొన్న వేయొద్దంటావు. ప్రొద్దుతిరుగుడు విత్తనం దొరకనియ్యవు. వేరుశనగ సజ్జలు జొన్నలు గాయబ్ చేస్తీవి. పప్పు దినుసులు చిరుధాన్యాలు కనుమరుగైపోయాయి. మినుములు పెసర్లు శనగలు ఉలువలు మిర్చి అంత తగ్గిపోయాయి. సబ్సిడీలు లేవు. మిర్చి ఏడ గాయమైంది, నీ ముక్కల గాయమైంది కూడా తెలియదు. ఇవన్నీ వీకినాయి. అందరినీ మరేమని చెప్పింది నువ్వు? కేంద్రం కొంటనే ఉన్నది, కేవలం దొడ్డు బియ్యం కొనాము అంటే ఇవాళ ధర్నాకు దిగుతా అంటున్నావు. ఏ రైతు నమ్ముతాడు నిన్ను? మొన్న రైతులే నీకేదైతే గుణపాఠం నేర్పాలనో హుజూరాబాద్లో రైతులే నేర్పిరు నీకు. ఇంకా నీకు బుద్ధి వస్తలేదు కేసీఆర్. తెలంగాణ ప్రజల అమాయకులు కాదు, రైతులని ఎంత మోసం చేయాలో అంత మోసం చేసినావు. అసలు దొడ్డు బియ్యం బ్రోకెన్ రైస్కి మధ్యప్రదేశ్ ప్రభుత్వం మా ప్రభుత్వం, మహారాష్ట్రలో మా ప్రభుత్వం ఉన్నప్పటి కాడికి వెళ్ళి ఇయ్యాలటి వరకు కూడా ఛత్తీస్గఢ్లో మా ప్రభుత్వం మొదలుపెట్టింది. బ్రోకెన్ రైస్కి 350 రూపాయలు క్వింటాల్కి ఇస్తున్నాం. తమరు ఏంటికి ఇయ్యరు? ఇవాళ పేపర్లో చూస్తే నేను మన దేవేందర్ రెడ్డి గారు దక్షిణ భారత రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఆయన మేమే కొంటామంటున్నాడు. మొత్తం ధాన్యం 1500 ఫిక్స్ కూడా చేస్తామంటున్నాడు. సరే, ఓలో ఒకళ్ళు ఇడ్లీ పిండిలా దోశ పిండిలా ఎథనాల్ కూడా తీస్తారు బ్రోకెన్ రైస్కి వెళ్ళి, లిక్కర్ ఫ్యాక్టరీలలో వాడతారు. నీకు బ్రోకెన్ రైస్కి 300-400 తక్కువ వస్తే నువ్వు బోనస్ ఏంటికి ఇస్తలేవు? వేరే రాష్ట్రాలన్నీ ఇస్తున్నాయి, బీజేపీ రాష్ట్రాలు ఇస్తున్నాయి. నువ్వు ఏమైనా రైస్ మిల్లను పిలిచి మాట్లాడినావా? నువ్వు 8 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యా. ఫస్ట్ 5 సంవత్సరాలు ఒక్కసారి కూడా కలవకపోతేవి, నెక్స్ట్ 3 సంవత్సరాలలో ఒక్కసారి కలిసినావు రైస్ మిల్లర్లని. నువ్వేమన్నా కూర్చొని మాట్లాడితే కదా తెలిసేది. తమరి సోమరిపోతుతనం వల్ల తెలంగాణ రైతు ఇవాళ ఇబ్బందుల పాలవుతున్నాడు, గోసగుచ్చుకున్నాడు. ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితిలో తెలంగాణ వ్యవసాయాన్ని తీసుకొచ్చినావు. గది నీ ఘనత గత 8 సంవత్సరాలలో. ఇక నువ్వు శాతగాకపోతే ప్రజలకి క్షమాపణ చెప్పి, రైతులకి క్షమాపణ చెప్పి రాజీనామా చేసి ఇంటికి పో. నిన్ను ధర్నా చేయడానికి ఎవడు ముఖ్యమంత్రిని చేయలే. సమాజ్గా బాతాల పోషెట్టి. భారత్ మాతాకి జై. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.